వెల్కమ్ టు 10 న్యూస్. నేను సింధూరా. ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఇవాళ మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్. నేడు యశోద ఆసుపత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్. వారం క్రితం హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేసిన డాక్టర్లు. సాగర్ ఆయకట్టుకు క్రాప్ హాలిడే. నీటి విడుదలపై చేతులెత్తేసిన నీటిపారుదల శాఖ. ఫార్మాసిటీ రద్దుతో గందరగోళం. భూముల్ని తిరిగి రైతులకే ఇవ్వాలని డిమాండ్లు. ఇవాళ రాజస్థాన్లో కొలువు తీరనున్న కొత్త ప్రభుత్వం. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న భజన్ లాల్. రైట్, ఇక అప్డేట్స్ చూద్దాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు. ఉదయం 10:30కు యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవనున్నారు. ఈ నెల 7న ఆయన ఎర్రవల్లిలోని తన నివాసంలో కాలుజారి పడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయనను సోమాజిగూడలోని యశోద దవాఖానకు తరలించారు. కేసీఆర్ ఎడమ కాలితుంటి భాగంలో ఫ్రాక్చర్ అయినట్లు వైద్యులు గుర్తించారు. 8వ తేదీ సాయంత్రం కేసీఆర్కు తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం నిలకడగా ఉన్నందున ఆసుపత్రి నుంచి ఇవాళ డిశ్చార్జ్ చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు. ఉదయం 10:30కు యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవనున్నారు. ఈ నెల 7న ఆయన ఎర్రవల్లిలోని తన నివాసంలో కాలుజారి పడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయనను సోమాజిగూడలోని యశోద దవాఖానకు తరలించారు. కేసీఆర్ ఎడమ కాలితుంటి భాగంలో ఫ్రాక్చర్ అయినట్లు వైద్యులు గుర్తించారు. 8వ తేదీ సాయంత్రం కేసీఆర్కు తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం నిలకడగా ఉన్నందున ఆసుపత్రి నుంచి ఇవాళ డిశ్చార్జ్ చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు భద్రత కుదించారు. మాజీ సీఎం కావటంతో మరోసారి కేసీఆర్ భద్రతపై ఇంటెలిజెన్స్ పునరాలోచించాలనే డిమాండ్ వినిపిస్తోంది. మరోవైపు సాధారణ ఎమ్మెల్యేలకు కల్పించిన భద్రతనే కేటీఆర్, హరీష్ రావులకు కూడా కేటాయించారు. మాజీ ప్రజాప్రతినిధులు, మంత్రులకు ప్రాణహాని లేదని అంచనాకు వచ్చి పూర్తి భద్రతను తొలగించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు భద్రత కుదిస్తున్నట్టు రాష్ట్ర పోలీసు శాఖ తెలిపింది. సాధారణంగా ఎమ్మెల్యేలకు కేటాయించే భద్రతనే కేటీఆర్, హరీష్ రావు సహా గెలిచిన మాజీ మంత్రులకు ఇచ్చినట్టు తెలిసింది. మాజీ సీఎం, కేబినెట్ ర్యాంకు కలిగిన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ కు ప్రస్తుతం వై కేటగిరీ భద్రతను కేటాయించినట్టు సమాచారం. థ్రెట్ పర్సెప్షన్ రేటుకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన మాజీ మంత్రులకు కూడా 2+2 భద్రతను కొనసాగిస్తారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యేలందరికీ భద్రతను పూర్తిగా తీసివేశారు. ఇటీవల ప్రజాప్రతినిధుల భద్రతపై ఇంటెలిజెన్స్ శాఖ సమీక్ష నిర్వహించి మాజీ ప్రజాప్రతినిధులు, మంత్రులకు ప్రాణహాని, ఇతరుల నుంచి ముప్పుగాని లేదని అంచనాకు వచ్చి వారి భద్రత తొలగించింది. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ నుంచి గన్మెన్లను రీకాల్ చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు వై కేటగిరీ భద్రత ఇచ్చినట్టు తెలిసింది. ఆయన వెంట నిత్యం 4 భద్రతా సిబ్బంది, ఎస్కాట్, పైలట్ వాహనాలు ఉంటాయి. 10 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తికి నోన్ సోర్స్ నుంచి లేదా అన్నోన్ సోర్స్ నుంచి ప్రమాదం పొంచి ఉండొచ్చు. అయితే కేసీఆర్ భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ ఇంటి ముందు ఓ సెంట్రీతో పాటు మరో 2 భద్రతగా ఉంచే అవకాశం ఉంది. మావోయిస్టులు గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేటికి పోస్టర్లు విడుదల చేస్తున్నా భద్రతను తగ్గించడం అనుమానాలను రేకెత్తిస్తున్నది. ఆయన భద్రతపై ఇంటెలిజెన్స్ విభాగం మరోసారి పునరాలోచించాలనే డిమాండ్ వినిపిస్తున్నది.
ఇక ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షించిన కేటీఆర్ కు సైతం సాధారణ ఎమ్మెల్యేకు ఇచ్చిన భద్రతనే కేటాయించారు. హరీష్ రావుకు కూడా 2+2 భద్రత ఇచ్చారు. ఓ సెలబ్రిటీగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ కు ఎమ్మెల్యేలతో సమానంగా భద్రత ఇవ్వడంపై పార్టీ శ్రేణుల్లో అసహనం వ్యక్తమవుతున్నది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల గన్మెన్లను వాపసు తీసుకోవాలని జిల్లాల యంత్రాంగానికి అడిషనల్ డీజీ నుంచి ఆదేశాలు వెళ్లాయి. బీఆర్ఎస్ మాజీ మంత్రులు ప్రస్తుత ఎమ్మెల్యేల భద్రతపై ఐఎస్డబ్ల్యూ మరోసారి సమీక్షించనున్నట్టు తెలిసింది. ప్రమాద ముప్పును అంచనా వేసి భద్రత పెంచాలా లేదా అనేది నిర్ణయించనున్నారు. రాష్ట్ర శాసన మండలి, శాసనసభలు ఇవాళ సంయుక్తంగా సమావేశం కానున్నాయి. ఉదయం 11:30 ప్రారంభం కానున్న సమావేశంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశం గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపింది. మంత్రివర్గం ఆమోదించిన ప్రభుత్వ ప్రాధాన్యతలను గవర్నర్ ఉభయ సభల ముందు ఉంచనున్నారు. రాష్ట్ర శాసన మండలి, శాసనసభలు ఇవాళ సంయుక్తంగా సమావేశం కానున్నాయి. ఉదయం 11:30 ప్రారంభం కానున్న సమావేశంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశం గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపింది. మంత్రివర్గం ఆమోదించిన ప్రభుత్వ ప్రాధాన్యతలను గవర్నర్ ఉభయ సభల ముందు ఉంచనున్నారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రసాద్ కుమార్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమైనట్లు అక్బరుద్దీన్ అసెంబ్లీలో ప్రకటించారు. స్పీకరుగా ప్రసాద్ కుమార్ను 23 మంది సభ్యులు ప్రతిపాదించారు. నూతనంగా ఎన్నికైన ప్రసాద్ కుమార్ను అధికార, ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ చైర్లో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శాసనసభ స్పీకర్ పదవికి గడ్డం ప్రసాద్ కుమార్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ మద్దతు పలికాయి. దీంతో స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ కలిసి గడ్డం ప్రసాద్ ను తోడుకొని వెళ్లి శాసనసభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. శాసన సభాపతిగా ఎన్నికైన గడ్డం ప్రసాద్ 1964లో వికారాబాద్ జిల్లా మర్పల్లి గ్రామంలో దళిత కుటుంబంలో జన్మించారు. తాండూరులో ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. తొలుత ఎంపీటీసీగా గెలిచి ఆ తర్వాత ఎంపీపీగా సేవలందించారు. 2008 ఉప ఎన్నికల్లో వికారాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో రెండోసారి గెలుపొంది 2012లో కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో చేనేత, చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా సేవలందించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మరోసారి వికారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా విజయాన్ని అందుకుని స్పీకర్గా ఎన్నికయ్యారు. శాసనసభలో స్పీకర్కు ధన్యవాద తీర్మానంపై తొలుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. స్పీకర్ ఎన్నికకు సహకరించిన పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. శాసనసభ తొలి రోజే మంచి సంప్రదాయానికి నాంది పలికిందని, భవిష్యత్తులోనూ ఇదే సంప్రదాయం కొనసాగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను సభ ద్వారా నెరవేరుద్దామని కోరారు. మంత్రిగా ప్రసాద్ చేసిన సేవలను గుర్తు చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి, తుమ్మల, సీతక్క, కొండా సురేఖతో పాటు పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విషయం చెప్పారు. సభా అధ్యక్షుడిగా గడ్డం ప్రసాద్ కుమార్ గారిని ఈ శాసనసభలో కాంగ్రెస్ పార్టీ, భారత రాష్ట్ర సమితి, అదేవిధంగా సిపిఐ,
ఎంఐఎం పార్టీలు ప్రత్యక్షంగా మద్దతు పలికి ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి భారతీయ జనతా పార్టీని కూడా సంప్రదించడం జరిగింది. వారు కూడా పరోక్షంగా ఈ ఎన్నిక ఏకగ్రీవం కావడానికి సహకరించారు. స్పీకర్కు ధన్యవాద తీర్మానంపై బీఆర్ఎస్ నుంచి తొలుత మాజీ మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. స్పీకర్ ఎన్నికకు మద్దతు ఇవ్వాలని మంత్రి శ్రీధర్ బాబు కోరగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అందుకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని తమను ఆదేశించారని తెలిపారు. స్పీకర్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. స్పీకర్గా ఎన్నికైన ప్రసాద్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ స్పీకర్లు మధుసూదనాచారి, పోచారం శ్రీనివాసరెడ్డి తరహాలోనే సభా హక్కుల్ని కాపాడాలని కోరారు. సామాన్య ప్రజల సమస్యలు చర్చకు వచ్చేలా చూడాలని, ముఖ్యంగా ప్రజల తరపున మాట్లాడే నాయకులకు అధిక సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అధ్యక్ష, ముందుగా శాసనసభ అధిపతిగా ఎన్నికైన మీకు హృదయపూర్వకంగా మా పార్టీ పక్షాన, మా అందరి పక్షాన కూడా హృదయపూర్వకంగా మీకు అభినందనలు తెలియజేస్తూ, మా పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీ కేసీఆర్ గారు వారు దురదృష్టవశాత్తు వారికి కొంత గాయమయ్యి హాస్పిటల్లో ఉన్నప్పటికీ ఎప్పుడైతే ఈ ప్రతిపాదన శ్రీధర్ బాబు గారి ద్వారా మరి వారికి వచ్చిందో వెంటనే ఒక క్షణం కూడా సంకోచించకుండా, రెండో ఆలోచన లేకుండా తప్పకుండా సహకరించవలసిందే అని చెప్పి ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి వారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గౌరవనీయులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పెద్దలు శ్రీకొండ మధుసూదనాచారి గారు, తర్వాత శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు, తదనంతరం మీరు, మరి వారు ఇద్దరు కూడా నెలకొల్పిన సాంప్రదాయాలు, కాపాడిన విలువలు, వాటన్నిటిని మీరు కూడా పరిరక్షిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మీ ఉన్నతికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న అధికార ప్రతిపక్ష నేతలకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ప్రజలే కేంద్రంగా జరిగే చర్చల్లో పాల్గొని ఉన్నతమైన సూచనలు, సలహాలు ఎమ్మెల్యేలు ఇవ్వాలని ఆయన ఆకాంక్షించారు. సభాపతి పదవి అత్యంత సంక్లిష్టమైనదని అన్నారు. సభ్యులను కార్యోన్ముఖులను చేయడమే కాక అటు సమాజానికి, సభకు వారధిగా వ్యవహరించాల్సిన బాధ్యతను నెరవేరుస్తానని స్పీకర్ హామీ ఇచ్చారు. పార్టీల పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరిస్తానని స్పష్టం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గ సభ్యులు, ప్రధాన ప్రతిపక్ష పార్టీ సభ్యులు మరియు ఇతర పార్టీల సభ్యులందరికీ నన్ను 3వ శాసనసభకు సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ముందుగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాపై విశ్వాసం ఉంచి నన్ను ఈ పదవికి ఎంపిక చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రజాస్వామ్య దేవాలయంగా పరిగణించబడే ఈ శాసనసభలో ప్రజాస్వామ్య స్ఫూర్తి పెంపొందించే విధంగా, ప్రజా సమస్యల పరిష్కారం దిశగా, ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేరేలా చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నాను. అటు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా పదవి బాధ్యతలు స్వీకరించిన గడ్డం ప్రసాద్ కుమార్ను అభినందించారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్లో ఆయనను కలిసి శాల్వా కప్పి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. రాయదుర్గం మీదుగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు నిర్మించ తలపెట్టిన మెట్రో లైన్ ప్రాజెక్ట్ అలైన్మెంట్ ను మార్చుతున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాయదుర్గానికి బదులుగా పాత బస్తీలోని ఫలక్నామా లేదా ఎల్బీ నగర్ నుంచి శంషాబాద్ కు నిర్మించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ ప్రాజెక్ట్ అలైన్మెంట్ మార్పుతో ప్రభుత్వంపై ఆర్థికంగా అదనపు భారం పడే అవకాశం ఉందన్నారు నిపుణులు. రాయదుర్గం మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు నిర్మించ తలపెట్టిన మెట్రో లైన్ అలైన్మెంట్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మెట్రో లైన్ ప్రాజెక్టు అలైన్మెంట్ ను మార్చుతున్నట్లు ప్రకటించారు. రాయదుర్గానికి బదులుగా పాత బస్తీలోని ఫలక్నుమా లేదా ఎల్బీ నగర్ నుంచి నిర్మించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఎయిర్పోర్టు మెట్రో రైల్ రూటు మార్పుతో బడ్జెట్ భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వంపై కిలోమీటరుకు అదనంగా 50 కోట్ల రూపాయల భారం పడనుంది. కేసీఆర్ సర్కారు శంకుస్థాపన చేసిన రాయదుర్గం ఎయిర్పోర్ట్ మెట్రో మార్గంతో 200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేయగా, కాంగ్రెస్ సర్కారు ప్రతిపాదించే 2 రూట్లలో మెట్రో ప్రాజెక్టు నిర్మాణం చేపడితే 250 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. చాంద్రాయణగుట్ట నుంచి మైలారుదేవుపల్లి, జల్పల్లి, P7 రోడ్డు మీదుగా విమానాశ్రయం వరకు ఒక అలైన్మెంట్. ఇది సుమారు 13 కిలోమీటర్ల వరకు వస్తుంది. బార్కస్, పహాడీ షెరాఫ్, శ్రీశైలం రోడ్డు మీదుగా విమానాశ్రయం వరకు ఇంకో అలైన్మెంట్. ఇది దాదాపు 17 కిలోమీటర్ల వరకు వస్తుంది. ఈ 2 మార్గాల్లో ఖచ్చితంగా భూసేకరణ చేపట్టాల్సి ఉంది. దీంతో ఖర్చు భారీగా పెరగనుంది. అయితే రాయదుర్గం మార్గంలో ఔటర్ రింగ్ రోడ్డు వెంట గతంలోనే మెట్రోకు భూమిని కేటాయించిన నేపథ్యంలో 31 కిలోమీటర్లలో సుమారు కిలోమీటర్ మినహా మిగిలిన చోట్ల భూసేకరణ అవసరం లేదు.
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణం కోసం కేసీఆర్ ప్రభుత్వం రాయదుర్గం ఎయిర్పోర్ట్ అలైన్మెంట్ ను ఖరారు చేసింది. వాస్తవానికి 2018లోనే ఈ ప్రతిపాదనపై అధ్యయనం చేయాలని అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఢిల్లీ మెట్రో రైలు బృందం ఈ అలైన్మెంట్ పై అధ్యయనం చేసి 2020లో సమగ్ర ప్రాజెక్టు నివేదిక ఇచ్చింది. 6,250 కోట్ల రూపాయలతో రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ వరకు 31 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణాన్ని చేపట్టాలని సూచించింది. ఇందుకు అనుగుణంగా గత ఏడాది నవంబర్ 27న కేసీఆర్ ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి మెట్రో రైలు ప్రాజెక్టు అధికారులు సర్వే చేసి మార్కు కూడా చేశారు. టెండర్ల ప్రక్రియలో భాగంగా నిర్మాణ పనులు చేపట్టేందుకు ఎల్&టి, ఎన్సీసీ కంపెనీలు ముందుకొచ్చాయి. అయితే ఏ ఏజెన్సీని ఎంపిక చేయాలనే నిర్ణయం మాత్రం పెండింగ్ లో ఉంది. ఇక 2 రోజుల క్రితం మెట్రో రైలు ప్రాజెక్టుపై సమీక్ష జరిపిన సీఎం రేవంత్ రెడ్డి ఆ ప్రాజెక్టును రద్దు చేశారు. పాత బస్తీ మెట్రోలో భాగంగా ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు ఎలాగూ ప్రాజెక్టును చేపడుతున్నందున అక్కడి నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రోను పొడిగించాలని సూచించారు. ఎల్బీ నగర్ నుంచి చాంద్రాయన గుట్ట మీదుగా కూడా శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రోను కొనసాగించాలని ఆదేశించారు. ఫలక్నుమా నుంచి చాంద్రాయన గుట్ట, ఎల్బీ నగర్ నుంచి చాంద్రాయన గుట్ట 2 మార్గాలు ఒకచోట కలిసాక ఒకే మార్గంగా శంషాబాద్ విమానాశ్రయం వరకు అలైన్మెంట్ ను రూపొందించాల్సి ఉంది. ఇందులో తక్కువ వ్యయంతో అయ్యే మార్గాన్ని ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మాసిటీని రద్దు చేయడంతో అంతా గందరగోళ పరిస్థితి నెలకొంది. చివరి దశలో ఉన్న ఫార్మాసిటీని రద్దు చేయాలన్న నిర్ణయంతో అధికారులు అన్ని ప్రక్రియలను నిలిపివేశారు. ఇప్పటికే 12,000కు పైగా ఎకరాల భూసేకరణ పూర్తి కాగా ఆ భూములు తిరిగి తమకు అప్పగించాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం గత కొన్ని సంవత్సరాలుగా అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలన్నీ ఒక్కసారిగా నిలిచిపోయాయి. ఫార్మాసిటీ స్థానంలో మెగా టౌన్షిప్లతో కొత్త సిటీని ఏర్పాటు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం రంగారెడ్డి జిల్లా పరిధిలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం అక్కడ మెగా సిటీని ఏర్పాటు చేయాలని చూస్తుండగా ఎలాగో ఫార్మాసిటీని రద్దు చేసినందుకు తమ భూములు తమకిస్తే బాగుంటుందని ఆ ప్రాంత రైతులు కోరుతున్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో దేశంలోని అతిపెద్ద ఫార్మాసిటీ ఏర్పాటు చేయాలని గత కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇబ్రహీంపట్నం, మహేశ్వరంతో పాటు కల్వకుర్తి నియోజకవర్గం పరిధిలోని కడతాల్ మండలంలో దాదాపు 19,400 ఎకరాల భూమిని సేకరించాలని గత ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. ఈ మేరకు భూసేకరణ ప్రక్రియను చేపట్టింది. అనంతరం కడతాల్ గ్రామ పరిధిలోని భూసేకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని యాచారం మండలం మేడిపల్లి, నానక్ నగర్, కుర్మిద, నక్కర్త, ముచ్చర్ల, సాయిరెడ్డిగూడెంతో పాటు మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండల పరిధిలోని ఉట్లపల్లి, పంజాగూడ, మీర్ఖాన్పేట, తిమ్మాయిపల్లి, మహ్మద్ నగర్, కందుకూరు, సర్వరావులపల్లి గ్రామాల పరిధిలోని 14,300 ఎకరాల్ని సేకరించాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు 12,300 ఎకరాల భూసేకరణ కూడా పూర్తి కాగా ఇందులో సుమారు 9,400 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉంది. మిగిలిన పట్టా అసైన్డ్ భూములకు ప్రభుత్వం పలు మార్గాల్లో పరిహారం ఇచ్చింది. పట్టా భూములు ఇచ్చిన వారికి ఎకరాకు 18 లక్షల రూపాయలతో పాటు అభివృద్ధి చేసిన 121 గజాల ప్లాటు, ఆ ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చింది. కోర్టును ఆశ్రయించిన కొందరికి రైతులకు ఎకరాకు గరిష్టంగా 26 లక్షల రూపాయలు వచ్చాయి. అసైన్డ్ భూములు కోల్పోయిన వారికి ఎకరాకు 7.5 నుంచి 8 లక్షల రూపాయలు ప్రభుత్వం చెల్లించింది. వీరికి ఎకరాకు అభివృద్ధి చేసిన 121 గజాల ప్లాటుతో పాటు ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు నగదు పరిహారం గతంలోనే చెల్లించింది. సేకరించిన భూముల్లోనే 600 ఎకరాల మేర లేఅవుట్ ను అభివృద్ధి చేసి భూములు ఇచ్చిన వారికి ప్లాట్ల పంపిణీ కూడా చేశారు. ప్రభుత్వం ఫార్మాసిటీని రద్దు చేస్తే ఆ భూములను తిరిగి రైతులకే ఇవ్వాలని ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. అధికారంలోకి వస్తే ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన రైతులకు ఆ భూముల్ని తిరిగి ఇప్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఆ హామీని నిలబెట్టుకోవాలని కోరారు. ప్రభుత్వం ఫార్మాసిటీని రద్దు చేసి ఆ భూముల్ని రియల్ ఎస్టేట్ సంస్థలకు కట్టబెట్టి వ్యాపారం చేయాలని చూస్తోందని విమర్శించారు. ఈ ప్రాంత అభివృద్ధితో పాటు ప్రజల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని గత ప్రభుత్వం పొల్యూషన్ రహిత ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తామంటే మెజారిటీ రైతులు ఒప్పుకొని భూములు ఇచ్చారని తెలిపారు.
ప్రజల అభిప్రాయం మేరకే ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తామని గత ప్రభుత్వం ముందుకొచ్చిందని గుర్తు చేశారు. నాగార్జున సాగర్ ఆయకట్టుకు అధికారులు క్రాప్ హాలిడే ప్రకటించారు. సాగర్ నుంచి నీటి విడుదలపై నీటిపారుదల శాఖ చేతులెత్తేసింది. ఈ యాసంగిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద 28.95 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటిని అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు సాగునీటి పారుదల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ ఏడాది యాసంగి సీజన్లో నాగార్జున సాగర్ ఆయకట్టుకు చుక్క నీరు కూడా ఇవ్వడం సాధ్యం కాదని రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ తేల్చేసింది. దీంతో సాగర్ ఆయకట్టుకు క్రాప్ హాలిడే తప్పదని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ యాసంగిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద 28.95 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటిని అందించాలని నిర్ణయించింది. ఇది గత యాసంగిలో నిర్దేశించిన లక్ష్యం 33.46 లక్షల ఎకరాల కంటే తక్కువ. ఈ మేరకు సాగునీటి పారుదల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం, ఎగువ నుంచి వరదలు రాకపోవడంతో నాగార్జున సాగర్, శ్రీశైలం రిజర్వాయర్లు వెలవెలబోతున్నాయి. నాగార్జున సాగర్ రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 157.61 టీఎంసీలే అందుబాటులో ఉన్నాయి. అందులో 105.70 టీఎంసీలను తెలంగాణ వాటాగా కేటాయించారు. వీటిని తాగునీటి అవసరాలకు వినియోగించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆశించిన స్థాయిలో నీటి నిల్వలు లేకపోవడంతో సాగర్ ఎడమ కాలువ కింద ఆయకట్టుకు యాసంగి సీజన్లో సాగునీరు ఇవ్వలేమని అధికార యంత్రాంగం తేల్చింది. అటు ఎడమ కాలువ కింద మొత్తంగా 6.40 లక్షల ఎకరాలు ఉండగా ఈ యాసంగిలో 1 ఎకరాకు కూడా నీరు ఇచ్చే పరిస్థితి లేదు. శ్రీశైలం ప్రాజెక్టులో 57 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు, కల్వకుర్తి ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు యాసంగి సీజన్లో సాగునీరు ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నది. నెట్టెంపాడ కింద 5,000 ఎకరాలకు, మూసీ ప్రాజెక్టు కింద 30,000 ఎకరాలకు మాత్రమే సాగునీరు ఇవ్వాలని అధికారులు ప్రతిపాదించారు. మరోవైపు కృష్ణా బేసిన్ వెలవెలబోతున్నప్పటికీ గోదావరి బేసిన్లోని భారీ మధ్యతరహా ప్రాజెక్టులు నీటితో కలకలలాడుతుండడం కాస్తంత ఊరట. ఈ నేపథ్యంలో ఆయా ప్రాజెక్టుల్లోని ప్రస్తుత నీటి నిల్వలు, ఆయకట్టు విస్తీర్ణం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఏ ప్రాజెక్టు కింద ఎన్ని లక్షల ఎకరాలకు ఈ యాసంగిలో సాగునీరు అందించాలనే దానిపై రాష్ట్ర స్థాయి సమగ్ర నీటి ప్రణాళిక నిర్వహణ కమిటీ తాజాగా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సదరు ప్రతిపాదనలపై టెరిటోరియల్ వారీగా చీఫ్ ఇంజనీర్లతో ఈఎన్సీ మురళీధర్ చర్చించారు. ప్రాజెక్టుల వారీగా నీటి నిల్వలను పరిగణలోకి తీసుకుని యాసంగిలో ఎంత ఆయకట్టుకు నీరివ్వడం సాధ్యమో లెక్క తేల్చారు. 2023-24 యాసంగిలో మొత్తంగా 28.95 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటిని ఇవ్వాలని నిర్ణయించారు. యాసంగి సీజన్లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద దాదాపు 11.55 లక్షల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలని సాగునీటి పారుదల శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 78.66 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉన్నది. ఇందులో 6.50 టీఎంసీలు తాగునీటి అవసరాలకు, మిగతా నీటిని సాగునీటి అవసరాలకు వినియోగించనున్నారు. ఈ నేపథ్యంలో ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 1 కింద మొత్తంగా 9,65,013 ఎకరాలు ఉండగా అందులో 8,28,297 ఎకరాలకు మాత్రమే సాగునీరు ఇవ్వాలని నిర్ణయించింది. అందులో 3.87 లక్షల ఎకరాలకు ఆరుతడి పంటలకు, 4.41 లక్షల ఎకరాలకు తరి పంటలకు సాగునీరు ఇవ్వాలని ప్రతిపాదించింది. ఇదిలా ఉండగా గత యాసంగి సీజన్లో స్టేజ్ 1 కింద ఉన్న మొత్తం 9,68,640 ఎకరాల ఆయకట్టుకు 9,60,000 ఎకరాలకు సాగునీరు అందించారు. మరోవైపు యాసంగి సీజన్ పంటల సాగు జోరుగా సాగుతున్నది. వ్యవసాయ శాఖ నివేదిక ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 7.97 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. గత సీజన్లో ఇదే సమయానికి 7.69 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. గతంతో పోల్చితే ఈ సీజన్లో వరి సాగు విస్తీర్ణం భారీగా పెరుగుతున్నది. గతంలో ఈ సమయానికి 12,000 ఎకరాల్లో మాత్రమే వరి నాట్లు పడగా ఈ సీజన్లో ఇప్పటికే 76,000 ఎకరాలకు పైగా వరి సాగైంది. మొక్కజొన్న కూడా ఎక్కువగానే సాగవుతున్నది.
నిరుడు ఇదే సమయానికి 1.64 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు కాగా ప్రస్తుతం 2.02 లక్షల ఎకరాలకు పెరిగింది. ఈ సీజన్లో సాధారణ సాగు విస్తీర్ణం 54.93 లక్షల ఎకరాలు ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ఆటో డ్రైవర్లకు శరఘాతంగా మారింది. వారి జీవనోపాధిని దెబ్బతీస్తుంది. ఆటో డ్రైవర్ల కుటుంబాలను రోడ్డు మీదకు లాగుతుంది. పెట్రోల్ డీజిల్ ధరల వల్ల అసలే అరకొరగా ఉన్న సంపాదన ఇప్పుడు అసలే లేకుండా పోయింది. ఇలా అయితే ఎలా బతకాలని ఆటో డ్రైవర్లు కన్నీరు మున్నీరవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు కల్పించిన ఉచిత ప్రయాణ సదుపాయం ఆటో డ్రైవర్ల కడుపు కొడుతోంది. ఫ్రీ జర్నీ కావటంతో ఆడవాళ్లు ఆటోల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. గిరాకీ లేక ఆటో డ్రైవర్లు లబోదిబోమంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ కడుపు కొడుతోందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆటో తోలితే గాని పూట గడవని తమ కుటుంబాలు ఇప్పుడు రోడ్డున పడుతున్నాయని యూనియన్ నాయకులు అంటున్నారు. రాష్ట్రంలోని లక్షలాది మంది ఆటో డ్రైవర్లు, వారి కుటుంబ సభ్యులు ఆర్థికంగా చితికిపోయే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెంట్ వచ్చి 10,000, ఆటో పిల్లల ఫీజులు వచ్చి 5,000 కట్టుకోవాలి, ఆటో ఫైనాన్స్ వచ్చి 10,000 కట్టుకోవాలి. ఈ ఫ్రీ బస్ తెచ్చిరు చూడు కాంగ్రెస్ వాళ్ళు. మామూలు ఆటో డ్రైవర్ తిప్పలు ఎంత ఉంటుందో వాళ్ళకి తెలియదు. మాకు ఖచ్చితంగా ఇప్పుడు పింఛన్ ఎట్లు వస్తారు ముసలి ఒక ఆటో డ్రైవర్కి 25,000 నెలకి ఇవ్వాలి. అది ఇస్తేనే ఫ్రీ బస్సులు నడవాలి. లేకపోతే యథావిధిగా ఓలా ఉబేర్ అన్నీ బంద్ చేయాలి. మామూలుగా బస్సులు ఎట్టినో అట్లా టికెట్ పెట్టి నడపాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఆటోలు రోడ్డు పాలన పడాల్సిన అవసరం వస్తుంది. ఈ ఉచిత బస్సు పథకంలో ఇప్పుడు మహిళలకి చేస్తుండే బాగానే ఉన్నది. ఇప్పుడు మహిళలు అందరూ జాబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. నెలకు 20,000, 15,000 శాలరీలు చేసుకుంటారు. వాళ్ళు ఆటో కిరాయిలు, బస్సులో టికెట్ తీసుకున్నంత స్తోమతలతో వాళ్ళు లేరు. కొంతమంది ఆటోలు ఎక్కుతుండే, ఆటోలు ఎక్కే వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు అందరూ బస్సులలో వెళ్ళిపోతారు. ఆటోళ్ళకి ఏదైనా ఉపాధి కల్పించండి సార్. గరీబ్ వాళ్ళకి ఏదైనా పని చూపించండి. పని చూపించుకొని ఈ ఫ్రీ పథకాలు తీసేయాలి సార్. పబ్లిక్ ఏమవుతారంటే పని చేయకుండా చేతగాని బద్దకస్తులు అయిపోతారు అనమాట దీనివల్ల. సార్ ఇదివరకు 1,500, 2,000 అట్లా సంపాదించుకుంటుండే సార్. ఇప్పుడు 500-600 చేయాలంటే పొద్దున్న సాయంత్రం వరకు టైం వేస్ట్ అవుతుంది సార్. చాలా ఇబ్బందులు అవుతున్నది. వాహన రంగ కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందంటున్నారు ఆటో డ్రైవర్లు. జీవన భృతి కింద తమకు నెలకు 15,000 ప్రభుత్వం అందించాలని కోరుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 3 రోజుల్లోనే తమ బతుకులు అగమ్య గోచరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత గత 10 ఏళ్లలో ఎప్పుడూ ఆటో డ్రైవర్లు ఇంతలా ఇబ్బంది పడలేదని గుర్తు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తామంతా బతుకు పోరాటం చేయాల్సి వస్తోందని దీనంగా వాపోతున్నారు. ఆటో మోటార్ రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఆటో కార్మికులలో అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మీటర్ ఛార్జీలు పెంపు, కొత్త ఆటో పర్మిట్లు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆటో డ్రైవర్లు కోరుతున్నారు. पहली बात तो मैं सीएम साहब से ये सवाल पूछना चाह रहा हूँ, जैसा आप बस में बैठते कि आरटीसी फ्री कर दिए, अब ऑटो वालों का तो सोचना था सर, आप ऑटो वालों का सोच रहे नहीं, कर रहे नहीं, लेडीज़ फ्री बोल के डाल दिए। हम लोगों को डेली के 1,000 रुपये कमाई होती, आप आरटीसी फ्री कर दिए। अब हम लोग को जो 300 रुपये 400 रुपये कमाई हो रही, गाड़ी का किराया 300 रुपये है, गुत्ता है, फिर क्या देना साहब? ये 300-400 में क्या सुबह से शाम तक निकले तो 300-400 रुपये हो रहे. 10 సంవత్సరాలు నడుతుందండి. ఈ 3 రోజులుగా మేము ఇంటికి కూడా వెళ్ళట్లేదు. మేము డబ్బులు కూడా మిగలట్లేదు. మా పరిస్థితి ఏంది? రెంట్ ఆటో ఉంది, మాది రోజు 300 కిరాయి కడతాం. మేము దయచేసి గవర్నమెంట్ ఏమన్నా మాకు సాయం చేస్తే బాగుంటుందని మేము కోరుతున్నాము. సార్ మాకు మొత్తం ఫ్రీ బాల్ ఇచ్చాడు. మా గిరాకులు లేవు, మేము ఫైనాన్స్ కట్టకూడలేం, పోతలేం. మా రూమ్ కిరాయి నెలకు 6,000 కిరాయి సార్ మాకు కట్టడానికి. రూమ్ కిరాయి మా పిల్లల ఖర్చులు ఏమి పెట్టలేం సార్. ఏమైతే మాకైతే ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నంత ఆదాయం ఇప్పుడైతే మాకేం ఆదాయం అయితే లేదు. ఈ ఫ్రీ బస్ అనేది మొత్తం ఫ్రీ బస్కే వెళ్ళిపోతున్నారు మంది. మాకు చాలా రోడ్ల మీద పడవలసే అవకాశం వచ్చింది. మాకు గతంలో 1,000-1,200 వచ్చేది, ఇప్పుడు 400-500 కూడా వస్తలేదు. మా గవర్నమెంట్ డిమాండ్ అంటే ఇంకా 12,000 ఏమి ఇస్తున్నాడు సంవత్సరానికి. మరి 12,000 సరిపోవు మాకైతే. నెలకు 15,000 ఇస్తేనే సరిపోతుంది మాకు, నెల కన్నా. అట్లన్నా మేము బాగుపడతాం. రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లకు పరిష్కారం చూపకపోతే ధర్నాలు చేస్తామని
ఆటో డ్రైవర్లు హెచ్చరిస్తున్నారు. బండి నడిపితే కానీ ఇల్లు గడవని డ్రైవర్ల జీవితాలను పట్టించుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందంటున్నారు. ఆటో డ్రైవర్ల జీవితాల గురించి తెలియంది కాదు. ట్రాఫిక్ లో రోజంతా ఆటో నడిపితే గాని ఇల్లు గడవదు. విరామం లేకుండా 24 గంటలు ఆటో తోలితే 1000 నుంచి 1500 రూపాయల వరకు వస్తాయి. ఆటో ఫినాన్స్, ఇంటి కిరాయి, పిల్లల స్కూల్ ఫీజులకు పోను మిగిలిన వాటితోనే పొట్ట నింపుకోవాలి. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల తమకు గిరాకీలు తగ్గిపోయాయని ఆటో డ్రైవర్లు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆటో కిస్తీ, ఇంటి అద్దె, స్కూల్ ఫీజులు ఎలా కట్టాలని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఒక రకంగా ఆర్టీసీ బస్సులు పెట్టారు, బాగానే ఉంది. కానీ ఆడవాళ్ళకే ఫ్రీ అనడంలో మేము చాలా నష్టపోతున్నాం. అడ్డ మీదకి వస్తే ఒక్కరు కూడా మా ఆటో ఎక్కట్లేదు. ఎందుకంటే మేము చాలా విధాలుగా ట్రై చేసినా కూడా కనీసం మేము 10 రూపాయల నుంచి 5 రూపాయలన్నా కూడా ఎక్కట్లేదు. ఈరోజు ఇట్లా నడుస్తుంది. మిగతా 5 సంవత్సరాల వరకు మా ఫ్యామిలీలని మేము ఏం పోషించుకోవాలి? ఈఎంఐ ఉంటుంది, మా ఆటో ఈఎంఐ అది కట్టలేము. మా పిల్లల ఫీజులు కూడా మేము ఎట్లా కట్టుకోవాలి? మాకు కొంచెం సదుపాయం వచ్చేటట్టుగా మీరు చేయాలి. పొట్టగొట్టింది కాబట్టి మా కూడా ఏదో అదే రోజు చూడాలి. లేదంటే ఇప్పుడు మాకు నెల సంవత్సరానికి 12,000 అంటుండవు. 12,000 తోటి వచ్చేది ఏముండదు. డీజిల్ రేటు పెరిగిపోతున్నాయి. ఆటో వాళ్ళకు పొద్దుగాల నుంచి రోజు మేము అప్పుడు 1000 రూపాయలు చేసుకుంటే 200 డీజిల్ పోయేది. ఇప్పుడు ఆ డీజిల్ మొత్తం చేసుకుంటే 400, 500 చేస్తున్నాము. కుంటూ పని ఎట్లా పోయించుకోండి, రూమ్ రెంట్లు లేవు, అన్నీ కట్టుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. గిరాకీలు అంటే చాలా దెబ్బతిన్నదన్న. మేము మార్నింగ్ వస్తానంటే మధ్యాహ్నం వరకు ఒక 500, 600 చేసేవాళ్ళము. ఇప్పుడు అది లేదు, ఇది లేదు. పొద్దున్న నుండి వచ్చానంటే ఇప్పటికీ ఒక 300 చేసినాము. దాంట్లో డీజిల్ పోయాలి, బండి ఫైనాన్స్లో ఉంటుంది, అంతా ఇబ్బందిగానే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మహాలక్ష్మి పథకం కారణంగా తాము ఎంతో నష్టపోతున్నామని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గం చూపకపోతే తమ బతుకులన్నీ రోడ్డున పడతాయని ఆవేదన చెందుతున్నారు. తమ సమస్యపై కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోవాలని తెలంగాణలోని ఆటో డ్రైవర్లంతా వేడుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డున పడ్డాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో గిరాకీ బాగా ఉండేదని, ఎక్కువగా ఆటోల్లో మహిళలు ప్రయాణించేవారని, ఇప్పుడు గిరాకీ తగ్గిందని, ఆటో ఫైనాన్స్ కానీ, రూమ్ రెంట్లు కానీ, పిల్లల స్కూలు ఫీజులు కానీ కట్టలేకపోతున్నామని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గవర్నమెంట్ స్పందించి ఆటో డ్రైవర్లకు నెలవారీగా 10 నుంచి 15 వేలు జీవన భృతి ఇవ్వాలని, లేదంటే ఎంతోమంది ఆటో డ్రైవర్ల జీవితాలు బుగ్గిపాలవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ మధుతో పూర్ణచందర్, టీ న్యూస్, హైదరాబాద్. దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన పార్లమెంట్ భద్రతా వైఫల్యం ఘటనపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే 5గురిని అదుపులోకి తీసుకున్న స్పెషల్ సెల్ పోలీసులు తాజాగా మరో నిందితుడు లలిత్ జాను అరెస్ట్ చేశారు. దాడి తర్వాత రాజస్థాన్ పారిపోయిన లలిత్ స్వయంగా స్టేషన్కి వచ్చి లొంగిపోయారని తెలిపారు. పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనకు సంబంధించిన కొన్ని వీడియోలను లలిత్ మరికొందరికి పంపారన్నారు. దీంతో లలిత్ జా మరో 2 స్నేహితుల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఈ కేసులో నిందితులందరినీ కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. దీంతో నిందితులపై ఉగ్రవాద నిరోధక చట్టం కింద 10 రోజుల పాటు కస్టడీని విధించింది న్యాయస్థానం. పక్కా ప్రణాళికతో నిందితులు పార్లమెంట్పై దాడి చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు లాయర్లు. సందర్శకుల గ్యాలరీలో ఉండాల్సిన వాళ్ళు అక్రమంగా లోక్సభ ఛాంబర్లోకి దూకారన్నారు. అంతేగాక లోక్సభలో తమ బూట్లలో ఉన్న స్మోక్ డబ్బాలతో వెదజల్లి నిరసనకు దిగారని చెప్పారు. ఇక నిందితులతో ఇవాళ సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.